హాయ్ హలో అండి. ఈరోజు ప్రోటీన్ దోశ చూపిస్తాను మీకు. ఇందులో ఏమేమి సర్వ్ చేస్తానో దగ్గరికి వచ్చి చూపిస్తాను ఒకసారి అండి. ఇది నేను చూడండి, ఇందులో రైస్, నెక్స్ట్ ఇది కొమ్ము శనగలు, నెక్స్ట్ చనా దాల్ అంటే శనగపప్పు, ఇంకా గ్రీన్ బఠానీ అండ్ మూంగ్ దాల్ అంటే పెసలు, ఇవన్నీ కలిపి వేసుకున్నాను. మన దగ్గర ఏమైనా ఉంటే ఇంకా రాజ్మా ఉంటే రాజ్మా, నెక్స్ట్ చిక్ పీస్ అవన్నీ కూడా ఒక్కొక్కసారి వేస్తాను. ఈసారి వేయలేదు. ఈసారి నేను బియ్యంతో కలిపి వేస్తున్నాను అనమాట. బియ్యం అనేది మనకి ఆప్షనల్, మీరు వేసుకున్నా వేసుకోకపోయినా పర్వాలేదు, అయినా కూడా హ్యాపీగా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఈ పలుకులు కూడా ఉన్నాయి ఇందులో. ఇవి నైట్ నానబెట్టుకున్నాను. నైట్ నానబెట్టుకొని మార్నింగ్కి వేసుకోవచ్చు. లేకపోతే నేను ఈరోజు ఏం చేశానంటే మార్నింగ్ సోక్ చేశాను, ఈవినింగ్ అంటే నైట్కి టిఫిన్కి వచ్చేలాగా చేసుకున్నాను. సో మనం నైట్కి తినాలి అంటే మార్నింగ్ సోక్ చేసుకున్న తర్వాత అట్లీస్ట్ తినే ముందు ఒక 2 hours బిఫోర్ మనం మిక్సీ పెట్టుకొని ఉంచుకుంటే మనకి వేసే టైంకి 2 hours అంటే ఆఫ్టర్ 2 hours కొంచెం ఫెర్మెంట్ అయ్యి కొంచెం దోశ స్మూత్గా క్రిస్పీగా కూడా వస్తుంది. సో అందుకని బిఫోర్ 2 hours. సో తినే ముందు నేను ఇలా వేసేస్తున్నాను. మిక్సీలో వేసిన తర్వాత మీకు చూపిస్తాను మళ్ళీ, ఓకేనా? బ్యాటరీ మీకు చూపిస్తాను. ఇలాగా మనకి దోశ బ్యాటరీ ఎలా మనం చేసుకుంటామో సేమ్ అలాగే. ఇందులో ఆప్షనల్ మీరు జింజర్ వేసుకోవచ్చు, నెక్స్ట్ జీలకర్ర వేసుకోవచ్చు, కరివేపాకు, ఆనియన్ ఇవన్నీ కూడా డైరెక్ట్గా ఇందులోనే వేసుకోవచ్చు. కాకపోతే మనకి ఇది నిల్వ ఉండదు ఎక్కువ, అంటే పప్పులు వేసాం కదా. ఓన్లీ ఈరోజు రేపటి వరకు, మీరు ఈరోజు రేపటికి తినాలి అనుకుంటే మాత్రం తక్కువ నానబెట్టుకొని ఈరోజు రాత్రి వేసేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకొని రేపు మార్నింగ్ వేసుకోవచ్చు. మరి ఎక్కువ మన దోశ బ్యాటర్ నార్మల్గా మినప్పప్పు అండ్ బియ్యంతో వేసుకుంటాం కదా, అది అట్లీస్ట్ 3 days అయినా మనం యూజ్ చేస్తాం. ఇది అలా కాకుండా జస్ట్ 2 daysలో ఫినిష్ అయ్యేటట్టు, లేకపోతే 1.5 days ఫినిష్ అయ్యేటట్టు చూసుకోవాలి. నెక్స్ట్ ఇందులో నేను మినపప్పు వేయలేదు. మినపప్పు వేయకపోయినా కూడా మనకు దోశ వచ్చేస్తుంది. సో మీరు మినపప్పు వేస్తే మనము ఇక్కడ రైస్ స్కిప్ చేసుకోవచ్చు. రైస్ అనేది ఆప్షనల్ అనమాట. కొంచెం క్రిస్పీ కోసం నేను రైస్ వేసుకున్నాను, ఓకే? బఠానీ కూడా క్రిస్పీనెస్ వస్తుంది దోశకి, గ్రీన్ బఠానీ. సో ఇందులోనే సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని నేను బ్యాటర్ అయ్యాక మీకు చూపిస్తాను, ఓకేనా? వెనక్కి వెళ్ళి కొంచెం మనకి దోశ బ్యాటర్ ఇలా వస్తుంది. మధ్య మధ్యలో చెక్ చేసుకొని కొంచెం బరకగా కాకుండా దోశ బ్యాటర్ ఎలా అయితే సేమ్ అలాగే మనం మిక్సీ చేసుకొని ఇందులో తీసుకుంటాం. మనకి మూంగ్ దాల్ నెక్స్ట్ గ్రీన్ బఠానీ ఉండడం వల్ల కొంచెం కలర్ చేంజ్ అవుతుంది అంతే. ఏదైనా కూడా నిల్వ ఉండదు. ఇది కొంచెం పప్పులతో అంటే ఫ్రిడ్జ్లో అంటే 1 day వరకు ఓకే. మరి ఎక్స్ట్రా కూడా పెట్టుకొని తినకూడదు నా ఉద్దేశం ప్రకారం, ఓకే? లాస్ట్ సో 3 times వేసాను, సరిపోయింది. మళ్ళీ చెప్తున్నాను, ఇది ఒక 3 days 4 days అలా ఉంచుకునేది కాదు. మనం పప్పులన్నీ కలిపాం కాబట్టి జస్ట్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ డిన్నర్కి డిన్నర్ ఆర్ నెక్స్ట్ డే మార్నింగ్ అలా వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది. ఫ్రిడ్జ్లో పెట్టుకొని మరీ పులిసేటట్టుగా తినకూడదు. దీనికి కాంబినేషన్లో మనం ఏ చట్నీ చేసుకున్నా పర్వాలేదు, పీనట్ చట్నీ ఆర్ టమాటో ఆనియన్ చట్నీ ఏదైనా పర్వాలేదు. కొంచెం సాల్ట్ వేస్తున్నాను నేను, పెట్టను ఇది కొంచెం నాకు. నేను ఇది
ఫ్రిడ్జ్లో కూడా పెట్టను. అంటే ఇప్పుడు రుబ్బాను కదా, ఒక 1 అవర్ 2 అవర్స్ తర్వాత మేము వేసుకొని తినేస్తాము. డైరెక్ట్గా ఇప్పుడు నేను మిక్సీ చేసిన తర్వాత ఈ బ్యాటర్తో కూడా మనం డైరెక్ట్గా మనం వేసుకోవచ్చు దోశ. అది కూడా మీకు చూపిస్తాను. విత్ ఆయిల్, వితౌట్ ఆయిల్. మనం నాన్ స్టిక్ ప్యాన్ యూజ్ చేస్తున్నాం కాబట్టి ఆయిల్ లేకుండా కూడా వస్తుంది, ఆయిల్తో కూడా వేసుకోవచ్చు. సో వెంటనే వేసినా కూడా దోశ వస్తుంది. నేనేం చేస్తానంటే ఇప్పుడే కొంచెం మిక్సీ చేసాను కాబట్టి 2 అవర్స్ తర్వాత మేము అప్పుడు తింటాము. సో ఇప్పుడు మామూలుగా మీకు చూపించడం కోసం వెంటనే వేస్తున్నాను. వెంటనే వేసిన వస్తుంది. ఆల్రెడీ ప్యాన్ ప్రీ హీట్ చేసి ఉంచుకున్నాను. సో హీట్లోనే ఉంది. హీట్ ఎక్కిందో లేదో మనం చెక్ చేసుకోవచ్చు. ఓకే, నేను ఇదే వాడేస్తాను. ఉడేంది ఏమి యూజ్ చేయట్లేదు. ఓకే, సాల్ట్ చెక్ చేసుకోండి. సాల్ట్ చెక్ చేసుకొని హ్యాపీగా మామూలుగా మనం ఎలా దోశ వేసుకుంటామో అట్లాగే వేసుకుంటాం. మంచి బ్రేక్ఫాస్ట్ ఇది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లో ఒక 2 తిన్నాము అంటే మనకి ఇంకా మధ్యాహ్నం ఒక ఆకలి వేయదు అసలు. చూడండి, అసలు ఆగలేదు. ఇందులో మనము పైన ఆనియన్స్ స్ప్రింకిల్ చేసుకోవచ్చు, క్యారెట్, బీట్రూట్ చిన్న చిన్న పీసులుగా చాప్ చేసుకొని వేసుకోవచ్చు. సో ఇంకా బాగుంటుంది, ఇంకా హెల్దీ. ఆయిల్ వేస్తున్నాను. ఆయిల్ వేయకుండా కూడా వస్తుంది. ఒక జస్ట్ చిన్నగా వేస్తున్నాను. దీనికి తోడు నేనైతే పల్లీల చట్నీకి రెడీ చేశాను. ఇంకా వేయాలి ఇప్పుడు మిక్సీలో. సో చాలా బాగుంటుంది అనమాట. క్రిస్పీగా వస్తుంది దోశ. చాలా హెల్దీ. పిల్లలకి బాక్స్లో పెట్టినా ఉంటుంది. నెక్స్ట్ ఇది ఫర్మెంట్ చేయాల్సిన నెస్టీ లేదు. జస్ట్ 2-3 అవర్స్ చేస్తే చాలు. నైట్ అంతా బయట వదిలేసిన పని లేదు. 2-3 అవర్స్ బయట పెట్టిన తర్వాత నైట్ పడుకునే ముందు మనం ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటే బాగుంటుంది. సో నేనైతే ఇంకా ఫ్రిడ్జ్లో పెట్టను, నైట్ వదిలేస్తాను. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ మాకు అయిపోతుంది రూమ్లో. సో ఉండదు కాబట్టి తినేస్తాము. హైలో పెట్టేస్తాను. హైలో పెట్టేస్తే అయిపోతుంది. దోశ కూడా ఈ హై ఫ్లేమ్ మీద పెట్టేస్తే, అంటే స్టార్టింగ్లో కొంచెం మీడియం ఫ్లేమ్లో పెట్టిన తర్వాత హై ఫ్లేమ్లో పెట్టేస్తే మనకి ఈజీగా తొందరగా ఫ్లిప్ చేసేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది అనమాట. నార్మల్ దోశలు అయితే మనం వెంటనే ఫ్లిప్ చేయొచ్చు. సో ఇందులో అన్నీ ఉన్నాయి కాబట్టి జస్ట్ లిటిల్ బిట్ చిన్న టైం ఎక్స్ట్రా అవుతుంది తప్పితే ఎక్స్ట్రా మరి అంత ఎక్కువ అయిపోదు. చిన్న పేషెన్సీ ఉండాలి. వెంటనే తీసేద్దామని ప్లానింగ్లో ఉంటే మాత్రం చూడండి వెంటనే రాదు. ఓకే, కొంచెం అది రోస్ట్ అవ్వడానికి టైం పడుతుంది. బియ్యం ప్లేస్లో మీరు స్కిప్ చేసుకొని అందులో మినపప్పు వేసుకోవచ్చు. లేకపోతే ఇవన్నీ వేయకపోయినా మినపప్పు అండ్ బ్లాక్ చనా ఉంది కదా, బ్లాక్ చనా అండ్ ఇంకోటి ఏంటి మనం వేసుకున్నాం కదా మూంద, అది వేసుకున్నా కూడా హ్యాపీగా వచ్చేస్తాయి 3 వేసుకున్నా కూడా. ఓకే, స్లో రోస్ట్ అయిపోయింది. లడ్డు పెట్టి ఫస్ట్ చపాతీ పెద్దగా వేసేసాను. చాలా చూడండి పేపర్ లాగా వచ్చింది. దోశ పేపర్ లాగా వచ్చింది. నేను చాలా పల్చగా వేసాను. సో మనం ఇందులో మీద చెప్తున్నాను కదా, ఆనియన్స్, క్యారెట్ చాప్ చేసుకొని చిన్న చిన్నగా పీసెస్ వేసుకోవచ్చు. సెకండ్ దోశ ఆయిల్ వేయకుండా చిన్నగా ట్రై చేస్తాను, అది కూడా మీరు చూద్దాం. ఓకే, క్రిస్పీ దోశ తీసిందాం. అందాక ఆపు దగ్గర చూపించు, దగ్గర చూడండి చాలా క్రిస్పీగా వచ్చింది. చాలా ఇదిగో అన్నీ వేసినా కూడా మనకి ఎవరైనా వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు, మనకి బాడీలో ప్రోటీన్ తక్కువ ఉంది మనకి తెలిసిపోతుంది కదా, అంటే హెయిర్ లాస్, మన స్కిన్లో కూడా చిన్న చిన్న డిఫరెన్స్ వస్తూ ఉంటాయి, మనకి ప్రోటీన్ లాస్ అని తెలిసిపోతుంది. అలాంటప్పుడు మనం ఏం చేయాలంటే ఇలాంటి దోశ మనం బ్రేక్ఫాస్ట్గా పెట్టుకోవచ్చు. నైట్ కూడా మనం హ్యాపీగా తినచ్చు. కానీ వెయిట్ లాస్ అయ్యే ఉద్దేశం ఉన్న వాళ్ళు మాత్రం చట్నీ తక్కువ తినాలి. చట్నీలో కొంచెం తక్కువ డిప్ చేసుకోవాలి. దోశలో ఒక 2 తినేసి హ్యాపీగా తర్వాత క్యారెట్ పీసులు లేకపోతే కీరా అట్లాంటి సలాడ్తో ఫినిష్ చేసుకోవాలి. సో సెకండ్ దోశ వేస్తున్నాను నేను.
పాన్ ఓవర్ హీట్ అవ్వకూడదు. ఓవర్ హీట్ అయ్యింది అంటే దోశ రాదు సరిగ్గా. ఇలాగే ఇప్పుడు కూడా ఓవర్ హీట్ అయిపోయింది. ఆలివ్ ఆయిల్ వేస్తున్నాను చిన్నగా కొంచెం. పాన్ బాగా ఓవర్ హీట్ అయిపోయింది, అందుకే చాలా ఇబ్బంది పెట్టేస్తుంది. దోశలు సిమ్లో పెట్టింది చట్నీ. దోశ కూడా అయిపోయింది. కరివేపాకు ఏమైనా ఉంటే పైన స్ప్రింకిల్ చేసుకుంటే బాగుంటుంది దోశ. ఎస్, మన ప్రోటీన్ దోశ రెడీ. నైట్కి మా డిన్నర్ దోశలే. దోశ విత్ పీనట్ చట్నీ. నైట్ ఎప్పుడు కూడా మ్యాక్సిమం టిఫినే ప్రిఫర్ చేస్తాము. మధ్యాహ్నము మార్నింగు మ్యాక్సిమం రైస్. నైట్ డెఫినెట్గా మ్యాక్సిమం దోశలు, ఇడ్లీలు, చపాతీ, పూరి ఏదైనా కానీ సండే ఆర్ ఎనీ హాలిడే అయినప్పుడు మాత్రం మార్నింగ్ టిఫిన్కి చేస్తాను. రిమైనింగ్ టైంలో అంతా కూడా నైట్ మాత్రమే టిఫిన్ చేస్తాను. మార్నింగ్ ఆఫ్టర్నూన్ కూడా హ్యాపీగా రైసే. మార్నింగ్ 4 వండేస్తే అవే వేడివేడిగా అన్నాలు తినేసి వెళ్ళిపోతారు మా వాళ్ళు. ప్రస్తుతానికైతే మీకు చూపించడం కోసం వేసాను. ప్రస్తుతానికి ఇప్పుడు మేము తినము. చట్నీ కూడా రెడీ అయిపోయింది, మీకు చూపిస్తాను. చట్నీకి వాటర్ ఇంకా నెసెసిటీ. చట్నీ పల్లీలు విత్ గ్రీన్ చిల్లీ కాదు, రెడ్ చిల్లీతో చేశాను. పల్లీ చట్నీ కూడా ఒక్కొక్కలా చేస్తారు కదా. నేను ఒక్కొక్కసారి పోపు కూడా పెట్టాను. డైరెక్ట్గా మిక్సీలోనే పల్లీలు, చిన్న చింతపండు, పచ్చిమిర్చి అండ్ అల్లం కంపల్సరీ, అన్నింటిలోనే అల్లం వాడతాను. డైరెక్ట్గా వేసేసి అలాగే తినేస్తాము. ఆయిల్లో నేను పోపు కూడా పెట్టాను, అలాగే తినేస్తాము. ఈరోజు కొంచెం ఆయిల్లోనే డిప్ చేశానండి, అంటే ఎండుమిర్చితో చేశాను కాబట్టి. సూపర్. వీడియో తీస్తున్న మా పండుగ కూడా పెడుతున్నాను. చాలా బాగుంది. చట్నీ కంటే దోశ సూపర్ బాగుంది. ఈ టైంలో అసలు తినము, ఫుల్గా ఆడేసి వచ్చేసాం ఇప్పుడు కూడా. అందుకే ఆకలేస్తుంది, తినేస్తున్నాం. చాలా బాగుంది. ఎలా ఉంది పండు? బాగుంది. ఈ దోశ ఎలా ఉంది అంటే చట్నీతో పని లేకుండా కూడా తినేవచ్చు, అలా ఉంది కదా. అవును, చాలా బాగుంది. క్రిస్పీగా ఉంది చూడండి. చాలా ఇలాగే కదా పిల్లలు ఇష్టపడతారు. అన్ని విధాలుగా ఉంది, క్రిస్పీగా ఉంది, మెత్తగా ఉంది. ఎప్పుడు తినేటప్పుడు మరీ చిన్న బైట్స్ కాదు, పెద్దవి కాదు, చిన్నగా తీసుకొని తింటే అంటే మనం ఫుడ్ని ఫీల్ అవుతూ తినచ్చు. పెద్దవి పెట్టేసుకొని గాబరాగా తింటే ఫీల్ అవ్వలేము. సో మరీ చిన్నవి కాదు, మీడియం సైజ్గా తీసుకొని ఫీల్ అవుతూ తింటే మంచిగా డైజెషన్ అవుతుంది. బాయ్ బాయ్.